30% of x is 72. చాలా ఇంపార్టెంట్ సార్. సో 1 by 1 we will discuss. 30% of x is 72. మీరు ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేస్తారంటే 30% of x అనేది 72. 30% అంటే 30/100. 30/100 అంటే 3/10. 3/10 into x is equivalent to 72. 3 24s are 72. 24 10s are 240. ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసరికి 240. ఇది ట్రెడిషనల్ మెథడ్, రైట్? నేను ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే నేను ఎలా సాల్వ్ చేస్తానో చూడండి సార్. మెథడ్ 2 మీకు చాలాసార్లు చెప్పాను. అరిథమెటిక్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయాలి అని అంటే మన దగ్గర 5 ఆయుధాలు ఉన్నాయి. ఆ 5 ఆయుధాలు ఏంటి? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇక్కడ నేను రాస్తాను సార్. మనము అరిథమెటిక్లో 80% ఆఫ్ ది క్వశ్చన్స్, అరిథమెటిక్ అది ఏ టాపిక్ అయినా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ మనం యూజ్ చెయ్యాలి అని అంటే ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అప్రోచ్ కనుక మనము యూజ్ చెయ్యాలి అని అంటే మనము చూడాల్సింది రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే యూనిట్ డిజిట్. ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ప్రైమ్ నంబర్, ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము. ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య భాజనీయతా సూత్రము. ఇంకోటి భాజనీయతా సూత్రాలు. ఇంకొకటి డిజిటల్ సమ్. ఈ 5 కాన్సెప్ట్స్ కనుక మనకు ఐడియా ఉంటే మనము చాలా వరకు క్వశ్చన్స్ని మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఆన్సర్ ఆప్షన్ అరిథమెటిక్లో ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ గనక పద్ధతి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, యూనిట్ డిజిట్, ప్రైమ్ నంబర్, డివిజిబిలిటీ రూల్, డిజిటల్ సమ్. ఒక్కొక్కటి ఒక సందర్భాన్ని బట్టి క్వశ్చన్ని బట్టి మనము చేసుకుంటూ రావచ్చు. మెథడ్ 2 ఇక్కడ చూడండి సార్. 30% ఆఫ్ ఎక్స్, ఏది పర్సంటేజ్ని ఏది మార్చకుండా డైరెక్ట్గా ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ డిస్కస్ చేస్తున్నాను. 30% ఆఫ్ ఎక్స్ ఈజ్ 72. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 3. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. 3ని ఏ నంబర్ తోటి మల్టిప్లై చేస్తే 2 వస్తుంది? 3 4 12. అంటే ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 4. ఏది చేయాల్సిన అవసరం లేదు. సో ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి 2 ఎలిమినేట్ అయిపోయింది. ఐ హోప్ ఈ ఐడియా అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. 2 ఆప్షన్స్ చూడంగానే మనము ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేట్ చేసాం. ఎలా చేసాము? 30%లో రైట్ మోస్ట్ ఏంటి? 3. 72లో రైట్ మోస్ట్ ఏంటి? 2. 3 4 12 అంటే ఎక్స్ రైట్ మోస్ట్ ఏంటి? 4. కాబట్టి ఆప్షన్ ఏ పోయింది, ఆప్షన్ సి పోయింది. రైట్ పర్సంటేజ్ అన్ని టైంలో మనకు ఈజీగా వస్తుందని లేదు. నౌ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే డిజిటల్ సమ్. నేను చెప్పాను ఈ 5 కాన్సెప్ట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. 30%, 30 డిజిటల్ సమ్ ఎంత? 3. నేను ఇక్కడ 2 ఆప్షన్స్లో స్ట్రక్ అయ్యాను. 240. 240 డిజిటల్ సమ్ ఎంత? 2 + 4 6. 6 + 0 6. ఇది 6. 3 6 are ఎంత? 18. 18 డిజిటల్ సమ్ ఎంత? 9. 72 డిజిటల్ సమ్ ఎంత? 9. అంటే ఈ క్వశ్చన్ని మనము శాతాలను భిన్నాలుగా మార్చుకొని రైట్ చేయాల్సిన అవసరం లేకుండా డిజిటల్ సమ్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 30%ని 3/10గా రాయకుండా చూసే ఇంకొక పద్ధతి అనిల్ నాయర్ క్లాసెస్లో యునీక్ మెథడ్సే డిస్కస్ చేస్తాము. ట్రెడిషనల్ మెథడ్స్ మనము డిస్కస్ చేయము. 30%లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 3. 72లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 2. 3ని ఏ నంబర్ తోటి లబ్ధం చేస్తే నాకు 2 వస్తుంది? 3 4 12 అంటే ఆన్సర్లో ఎక్స్ యొక్క రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 4. చూడంగానే ఆప్షన్ ఏ, ఆప్షన్ సి పోయింది. దాని తర్వాత డిజిటల్ సమ్ యూజ్ చేసుకోండి. డేటా ఇంటర్ప్రిటేషన్, బార్ గ్రాఫ్, పై చార్ట్, లైన్ గ్రాఫ్,
టేబుల్ గ్రాఫ్ అన్నిట్లలో కొన్నిసార్లు క్యాల్కులేషన్ డిఫికల్ట్ అయినప్పుడు ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. 30 డిజిటల్ సమ్ 3 రైట్. 240 డిజిటల్ సమ్ ఎంత 6, 3 6 are 18 డిజిటల్ సమ్ 9, 72 డిజిటల్ సమ్ ఎంత 9 ఈజ్ ఈక్వలెంట్ టు 9. అందరికీ అర్థమైంది కదా సార్? ఈ రోజు క్లాస్లో నేను ఈ కాన్సెప్ట్స్ కొంచెం ఎక్కువగా యూస్ చేస్తాను. ఏ కాన్సెప్ట్స్? డివిజిబిలిటీ రూల్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, ప్రైమ్ నంబర్, దాని తర్వాత రైట్ డిజిటల్ సమ్. ఈ 5 మీదనే మనకు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్, ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్.